వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఈరోజు ఈ వీడియోలో మనతో పాటు ప్రముఖ సామాజిక విశ్లేషకులు మాస్టర్ సుధాకర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అనేక పదాలు, వాటి అర్థాలు, వాటిని ఏ సందర్భంలో ఎలాగా మనం ఉపయోగించాలనే సంగతులు అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం మనకి క్లిక్ బైటింగ్ అనే పదం ట్రెండింగ్ అవుతుందండి. దాన్ని మనం ఎక్కడ ఏ విధంగా వాడాలి, అసలు దాని అర్థం ఏమిటి, దానికోసం మీరు విశ్లేషిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు క్లిక్ బైటింగ్ అనే పదం ట్రెండింగ్ అవుతుంది. ఇది పార్లమెంట్లో కూడా ప్రస్తావనకు రాబోతుంది. అసలు ఈ క్లిక్ బైటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లిక్ బైటింగ్ మీన్స్ సంథింగ్ డిజైన్ టు మేక్ రీడర్స్ want to click on a hyperlink, especially when the link leads to content of a dubious value or interest. ఈ రోజున సోషల్ మీడియాలో పుంకాలుగా వీడియోలు వస్తున్నాయి. ఇప్పుడు మనం పూర్వీకులు అనేవారు లోకులు కాకులు అనేవారు. అంటే ఒక విషయం వివాదము అయినప్పుడు దాన్ని విపరీతంగా దాన్ని ఎవరిష్టానుసారం వారు మాట్లాడడం అన్నమాట. సంబంధం లేని వ్యక్తులు కూడా ఆ విషయాన్ని గురించి మాట్లాడడం, దాని గురించే లోకులు కాకులు. అలాగే చూడండి, పుచ్చిందంటే పురుగులు పట్టిందంటారు. అలాగే ఇదిగో పులి అంటే అదిగో తోక అనే రీతిగా ఇప్పుడు మన సామాజిక మాధ్యమాలు తయారయ్యాయి. ఏదో ఒక సంచలనమైనటువంటి ఒక క్యాప్షన్ పెట్టి లేదా హెడ్డింగ్ పెట్టి దాన్ని వైరల్ చేయడం, ఇది వ్యక్తిత్వ హననానికి దారితీస్తుంది అన్నమాట. ఆ విషయం గురించి స్పష్టంగా తెలియనటువంటి వాళ్ళు కూడా దాన్ని చెరువులు పలవలు అద్ది దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది వ్యూస్ కోసం ప్రజల్ని తప్పుదారి పట్టించడమే ఈ క్లిక్ బైటింగ్ అంటే. తమ యొక్క వీడియోలు వ్యూస్ ఎక్కువ రావాలను, మరి ఎక్కువ మంది వీక్షించాలని, లేకపోయిన తమకు నచ్చని వ్యక్తుల మీద అనేక విషయాలు పలవలుగా అద్ది దాన్ని వ్యాప్తి చేయడము ఈ క్లిక్ బైటింగ్ అని అర్థం. అయితే దీని బారిన ఈ మధ్యలో చాలామంది పడుతున్నారు. సామాన్యులు కానీ, గృహిణులు కానీ, భార్యాభర్తలు కానీ, లేకపోతే ప్రముఖ వ్యక్తులు కానీ అందరూ కూడా ఈ క్లిక్ బైటింగ్ బారిన పడుతున్నారు. అయితే ఈ క్లిక్ బైటింగ్ మీద సరైనటువంటి చట్టాలు ఉన్నాయా దీని మీద అంటే, ఇది కూడా ఒక సైబర్ క్రైమ్ కింద వస్తుంది. ఈ సైబర్ క్రైమ్ చట్టాలు కూడా దీనికి వర్తిస్తాయి. అయితే పుంకాలుగా ఈ యొక్క వచ్చేటువంటి యూట్యూబ్లు వీడియోలు నియంత్రించాలని అందరూ కోరడం జరుగుతుంది. అంటే ఎవరిష్టానుసారం వారు మాట్లాడకూడదు, వ్యక్తుల జీవితాల్లోకి ప్రవేశించకూడదు, వారి జీవితాల్లో తొంగి చూడకూడదు, వారి యొక్క ప్రైవసీని దెబ్బతీయకూడదు అనేటి ప్రముఖ వ్యక్తులందరూ ఈ క్లిక్ బైటింగ్ గురించి ఈ మధ్యన మాట్లాడడం జరుగుతుంది. అయితే దీనికి సరైన చట్టాలు ఉండాలి, ఈ క్లిక్ బైటింగ్ నియంత్రించాలి. మరి వీటి బారిన పడి అనేక మంది వ్యక్తిత్వ హననానికి లోనయ్యి మరి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని అందరూ కూడా సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ క్లిక్ బైటింగ్స్ నియంత్రించడానికి కఠినమైన చట్టాలు ఉండాలి.
ఇక నుంచి అయినటువంటి పుంకాలుగా సంబంధం లేని వ్యక్తులు మాట్లాడడం అనేది నియంత్రించాలనేటువంటి విషయాన్ని అందరూ కూడా ప్రస్తావిస్తున్నారు అన్నమాట. పార్లమెంట్లో కూడా దీని గురించి మాట్లాడి సరైన చట్టాలు తీసుకురావాలని ప్రముఖ వ్యక్తులు కోరుతున్నారు. అయితే మరి ఒక వీడియో మరి దాని మీద క్యాప్షన్ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదు, ఇతర వ్యక్తుల హననానికి పాల్పడకూడదు. ఇలా పాల్పడి తద్వారా ప్రజల్ని మోసం చేయడం, లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించడం, వారిని వంచనకు గురి చేయడం అనేది చాలా తప్పు. ఇదే క్లిక్ బైటింగ్ కింద వస్తుందన్నమాట. ఈ క్లిక్ బైటింగ్ నియంత్రించాలి. ఈ క్లిక్ బైటింగ్ అంటే మరి ఒకరిని వంచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, మోసపూరితమైనటువంటి క్యాప్షన్స్ పెట్టి వీక్షకులను తప్పుదోవ పట్టించడం ఈ క్లిక్ బైటింగ్ కింద వస్తుందన్నమాట. అయితే ఈ క్లిక్ బైటింగ్ని మరి నివారించాలి, నియంత్రించాలి. దీని ద్వారా పుంకాలుగా వస్తున్న పూటకొక పుట్టగొడుగులాగా యూట్యూబ్లు వీడియోలు వ్యూస్ కోసం పుట్టుకురావడం అనేది మరి అభిలషణీయం కాదు. దీన్ని మేధావులు అందరూ గుర్తించి మరి క్లిక్ బైటింగ్ నివారించాలనేటువంటి ఒక వాయిస్ని రేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్లిక్ బైటింగ్ గురించి మనందరం కూడా మరి తెలుసుకోవాలి. దీన్ని నివారించడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. ధన్యవాదాలు.